ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 39వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా మన రోగములని, మన బాధలని, మన పాపాలని, శాపాలని భరించను. నిశ్చయంగా ఇప్పుడు మనని అన్ని విషయంలో తప్పించను. బాధపడకు, భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఇరికిపోయాను అనుకుంటున్నావా? దేవుడు అందులోంచి నిన్ను గొప్పగా విడిపిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించులాగా నిన్ను విడిపిస్తాడు. నిశ్చయంగా వారిని తప్పించెను. ఈరోజు నిన్ను తప్పించెను. నీ బానిసత్వంలో నుంచి తప్పించెను. ఆ అవమానాల నుంచి, నిందల నుంచి దేవుడు నిన్ను తప్పించెను. నీ ఒంటరి జీవితంలో పడుతున్న ప్రతి బాధ ఆయన చూస్తున్నాడు. ప్రతి బాధల నుంచి ఆయన నిన్ను తప్పించి సంతోషము వైపు నిన్ను నడిపించాను. నీవున్న పరిస్థితిలో ఇందులో నుంచి రాలేనని అనుకుంటున్నావా? నువ్వు బంధింపబడినానని బాధపడుతున్నావా? అయితే దేవుడు నిశ్చయంగా ఈరోజు నిన్ను ఆ బంధకంలో నుంచి తప్పిస్తానని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తప్పించడమే కాదు, ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించును. ఆ ఇబ్బందుల నుంచి, ఆ ఇరుకుల నుంచి విడిపించిన దేవుడు నిన్ను మంచి ప్రదేశంలో ప్రవేశపెట్టి సంతోషముతో, ఆనందముతో, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను గొప్పగా దీవించును. ఇజ్రాయెల్ ప్రజల్ని అలాగే దీవించెను. పాలు తేనెలు ప్రవహించే జీవితము వారికి దయచేసెను. ఈరోజు ఆయనని నమ్ముతున్న నీవు, విశ్వసిస్తున్న నిన్ను గొప్పగా పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదం వైపు దేవుడు నిన్ను నడిపించును. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా నువ్వు తప్పించు దేవా, నీకు వందనములు. ఎవరైతే విడిపించబడలేనని అనుకుంటున్నావో దేవా, ఈరోజు వారితో మాట్లాడినందుకు వందనములు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు నిశ్చయంగా తప్పిస్తున్నందుకు వందనములు. వారి ఉన్న బంధకంలో నుంచి వారు బయటికి వచ్చుదురుగాక. వారికి ఉన్న బాధలో నుంచి వారు విడిపించబడుదురుగాక. అవమానాల నుంచి విడిపించబడుదురుగాక. వారిలో ఉన్న దిగులంతా యేసు నామములో తొలగిపోవునుగాక. ఎక్కడైతే ఎవరైతే ఇరికిపోయారో ఆ ఇరుకులో నుంచి నజరేయుడైన యేసు నామంలో వారు బయటికి వచ్చుదురుగాక. వారు చేయాల్సిన పనులని ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా, గొప్పగా చేసుదురుగాక. యేసయ్యా, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకు నడిపిస్తానే నీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చడానికి నీ హస్తముతో ప్రతి బంధకంలో నుంచి విడిపించి ప్రతి ఆశీర్వాదమైన మంచి ప్రదేశంలో ప్రవేశపెట్టి వాళ్ళని సంతోషపరుస్తున్న యేసయ్యా, నీకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు. ప్రతి ఒక్కరిని అన్ని విషయంలో లేవనెత్తి నీ ఉన్నతమైన కార్యములు వారి పట్ల జరిగించు. వారి కన్నీరంతా తుడిచి వారికి సంతోషాన్ని దయచేస్తున్న యేసయ్యా, నీకు వందనములు. వారు చేయాల్సిన పనులన్నీ చేసినట్టుగా వారిపైన నీ హస్తము పెట్టి నీ హస్తకార్యాలు వారి పట్ల జరిగిస్తున్న దేవా, నీకే వందనములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని నీ దీవెనలతో దీవించి, నీ హస్తముతో దీవించి, నీ కార్యములు వారి పట్ల జరిగిస్తున్న నజరేయుడైన యేసయ్యా, నీకే వందనములు చెల్లించుకుంటూ సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు విడిపించును. వాళ్ళ ప్రతి బాధ, బంధకముల నుంచి తప్పించును. ఈరోజు దేవుడు నిన్ను విడిపించి ప్రతి బానిసత్వం నుంచి విడిపించి ఉన్నతమైన ఆశీర్వాదం వైపు దేవుడు ఈ రోజు నుంచి నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్.